ఫ్రెండ్స్, చూడండి, ఎగ్ రైస్ అయితే ఒక ఎగ్తో రైస్ చేయబోతున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసేద్దాము. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసేసాక కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి, పసుపు, కారము వేసేసుకొని కొద్దిగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాం. ధనియా పౌడరు, గరం మసాలా వేసేసుకోవాలి. అన్నీ బాగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని అందులో కొంచెం సోయా సాస్ అయితే వేస్తున్నాను. సోయా సాస్ వేసేసి అలా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. చేసేసిన తర్వాత అయితే కోడిగుడ్డు అయితే కొట్టి పోసేస్తున్నాను. కోడిగుడ్డు కొట్టేసిన తర్వాత బాగా కలిపేస్తాం కదా, వేసేసుకొని రైస్ యాడ్ చేసుకోవడమే. ఒక కప్పు రైస్ లెక్కైతే అలా చేసేసాను. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసేసుకున్నాను. అమ్మాయి కొత్తిమీర అయితే తినదు, అందుకు కొంచెం వేసాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.